నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు. గైస్ మీరు ఆల్రెడీ డెమో వీడియో చూసే ఉంటారు కదా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉంది. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క ఫోటోస్ పెట్టుకొని అయితే చాలా ఈజీగా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోండి ఇవాళ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. గైస్ ఈ విధంగా ఎడిట్ చేసుకోవాలంటే మనకి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఎడిట్స్ అయితే కావాలి. అవి వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేసి నాకు సపోర్టింగ్ ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. గైస్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ మొత్తం మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ ఉన్న విజన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో లేకపోతే మనకు ప్లే స్టోర్ అవైలబుల్, మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఫ్రీగానే ఉంది. సో ఇక్కడ సెకండ్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ అయిన మనకి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని వస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ అయ్యి మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేనైతే ఇప్పుడు ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేస్తాను, చూడండి. మీరు ఫోటో యాడ్ చేసేసుకోండి. సో యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ మనకు పైన చూసుకున్నట్టయితే మనకు ఒరిజినల్ అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసుకుంటాం కాబట్టి ఈ రేషియోలు ఉంటే మనకి కరెక్ట్ సైజ్ అనేది వస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటో వెనకాల మనకు ఒక బ్యాక్గ్రౌండ్ లో బ్లాక్ కలర్ ఉంటుంది, దాన్ని డిలీట్ చేసేసి ఇప్పుడు ఈ ఫోటోని మన క్లిక్ ఇచ్చేసి డ్రాగ్ చేయాలన్నమాట. దీన్ని ఎంతవరకు చేస్తారంటే 23 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయాలి. ఎందుకంటే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ లిరిక్ అనేది అంతసేపు ఉంది కాబట్టి, మనకి ఫోటో కూడా అంతసేపు ఉండాలి కాబట్టి. సో చేసేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ గా మనకి ఇక్కడ ఫోటో ఆప్షన్ ఉంది కదా, యాడ్ ఫోటో. సో దానిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చేసుకున్న తర్వాత ఈ ఫోటోస్ పైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత వీడియో పైన క్లిక్ ఇచ్చేయండి. సో క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో మీకు ఒక బ్యాక్గ్రౌండ్ లిరిక్ అయితే ఇస్తాను, మీరు అదైతే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఆ లిరిక్ వచ్చేసి ఇదే అనమాట. సో నేనైతే లిరిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సో లిరిక్ ఇక్కడ యాడ్ చేసేసాను కదా. సో ఈ లిరిక్ యాడ్ చేసిన తర్వాత పైన తీసుకొచ్చి కొంచెం జూమ్ చేసి ఇలా పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, చూడండి. కనిపిస్తుందా? బ్లెండింగ్ అనే ఒక ఆప్షన్, దీనిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ దీన్ని లైట్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మనకి స్క్రీన్ లో పెట్టుకుంటే మనకి కరెక్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఈ లిరిక్ అనేది కరెక్ట్ అడ్జస్ట్ చేసుకోండి పైన. సో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చూసుకో మనకి లిరిక్ అనేది యాడ్ అయిపోయింది. యాడ్ అయిపోయిన తర్వాత ఫోటో పైన ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఫిల్టర్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకి అడ్జస్ట్ అన్నట్టు దాంట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ విగ్నెట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, చూడండి. విగ్నెట్ అని దానిపైన క్లిక్ ఇచ్చుకొని దీన్ని మొత్తం మైనస్ చేసేసేయండి. సో చేసేసిన పైన టిక్ మార్కెట్ చేసుకోండి. ఒక్కసారి ప్లే చూపిస్తే చూడండి ఎలా వచ్చిందో. సో గైస్ చూసాక చాలా సింపుల్ అయితే వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే పైన మనకి షేర్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ ఇచ్చేసి ఇక్కడ రెగ్యులేషన్ వచ్చేసి 180p పెట్టుకొని ఇక్కడ యావరేజ్ బిట్ రేట్ వచ్చేసి ఒక 50% పెట్టుకొని ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేయండి. విత్ ఇన్ సెకండ్స్ లో మీకు ఎక్స్పోర్ట్ అనేది అయిపోతుంది 100% కానీ. సో గైస్ చూసాక చాలా సింపుల్. ఈ వీడియో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయాలి, మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.